వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ దోశ లవర్స్ కోసం ఒక మంచి డిఫరెంట్ వెరైటీ దోశతో మీ ముందుకు వచ్చేసానండి. ఆ దోశ అయితే మాత్రం కర్ణాటక స్పెషల్ దావణగిరి బెన్ని దోశ అన్నమాట. ఈ దోశని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు, కానీ నేనైతే హోటల్లో చేసేటువంటి ప్రాసెస్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంతేకాదు ఈ దోశ స్పెషాలిటీ ఏంటంటే మాత్రం దోశ వేసే అంతవరకు కూడా చివరి వరకు చాలా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తారండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి ఒక చిన్న టీ గ్లాస్ అంతా 10 గ్లాసుల బియ్యాన్ని యాడ్ చేసుకోవాలండి. నేనైతే ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని వేసుకొని మిగతా 9 గ్లాసుల బియ్యాన్ని ఒక బౌల్లో కొలుచుకొని దాన్ని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అంతేకాదు ఇక్కడ బియ్యం అన్నది నార్మల్ బియ్యమేనండి. తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు, మనం ఏ గ్లాసుతో బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాసుతోని 1 కప్ మినపప్పును వేసుకుని శుభ్రంగా మంచినీళ్ళతో ఒక 2-3 సార్లు కడుక్కొని ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని 3 నుండి 4 గంటలు నానబెట్టుకోవాలండి. నేనైతే 4 గంటలు నానబెట్టుకున్నాను అన్నమాట. వీటిని పక్కన పెట్టుకుందాము. తర్వాత వేరొక బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో బియ్యము మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతోని 2 కప్పుల మరమరాలు తీసుకొని శుభ్రంగా మంచినీళ్ళతో ఒక 2 సార్లు కడుక్కొని దీనిలోని వాటర్ అంతా తీసేసి దీన్ని కూడా పక్కన పెట్టుకుందామండి. తర్వాత ఈ రెండింటిని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ రుబ్బుకోవచ్చు. నేనైతే గ్రైండర్లో రుబ్బుకుంటున్నానండి. గ్రైండర్లోని మనం నానబెట్టినటువంటి బియ్యము మినపప్పు శుభ్రం చేసుకున్నటువంటి మరమరాలు ఇది నలగడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుని పరకగా ఈ దోసల పిండిని రుబ్బుకోవాలండి. ఇలా రుబ్బుకున్న దాన్ని చూపిస్తున్నాను చూడండి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా ఈ దోశ అన్నది మంచి కలర్ రావడానికి కొంచెం షుగర్ అన్నది యాడ్ చేస్తారండి. అందుకని నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే మినపప్పును తీసుకున్నామో అదే కప్పుతోని 1 కప్ మైదాను కూడా తీసుకోవాలండి. మైదాని వేసుకోవటం వల్ల ఈ దోశ అనేది మంచి క్రిస్పీగాను పైన చూడడానికి ఉంటుంది, లోపల చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. మీకు వద్దు అనుకుంటే గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు, కానీ మైదా వేసుకుంటే మాత్రమే హోటల్లో చేసుకున్నట్టు దోశలా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకుని ఒక రాత్రంతా పులియబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. దోశ పిండి అన్నది బాగా పులిసింది కదా, దీన్ని ఒక్కసారి గెరిటితో కలుపుకొని మనకి ఎంత దోశ పిండి కావాలో అది మాత్రం ఒక బౌల్లోకి తీసుకొని మిగతా దోశ పిండిని మాత్రం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా బౌల్లో తీసుకున్న దోశ పిండిలోకి మనకి రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. దోశ పిండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చేటట్టు రెడీ చేసుకోవాలండి. ఇలా వచ్చిన దాన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అన్నది చక్కగా వేడెక్కిన తర్వాత దీనిలోకి మన దోశ వేసుకోవటమే అనమాట. అయితే ఈ దోశ అన్నది మరీ పలుచగా వేసుకోకూడదండి, అలాగని మరీ మందంగా వేసుకోకూడదు అనమాట. చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని అక్కడక్కడ కొంచెం బటర్ అన్నది పెట్టుకోవాలండి. బటర్ అన్నది కొంచెం మెల్ట్ అయిన తర్వాత దోశ చుట్టూరుగా దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అంతేకాదు ఇక్కడ బటర్ అన్నది ఎటువంటి కంపెనీ అయినా పర్వాలేదండి. వీళ్ళైతే ఇలా రెడీ చేసినటువంటి దోశలోకి కొబ్బరి చట్నీని ఇస్తారండి. నేనైతే మాత్రం మనం తెచ్చుకున్నటువంటి పచ్చిమిరపకాయలు పండిపోతాయి కదండి, వాటితో అయితే నేను టమాటా చట్నీ చేశానన్నమాట. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, అందుకని నేనైతే ఇక్కడ మీకు వీడియో షేర్ చేయలేకపోతున్నానండి. కానీ లింక్ అన్నది పైన ఐకార్డ్లో ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా రెడీ చేసుకున్నటువంటి దోశని ఒక్కసారి ఫ్లిప్ చేసుకుని ఒక్క 30 సెకండ్స్ ఉంచుకొని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. ఇలా డిష్ అవుట్ చేసుకున్నటువంటి దోశని కొంచెం వెన్న అన్నది పెట్టుకొని ఈ చట్నీతో తింటూ ఉంటే పైన క్రిస్పీగాను లోపల మెత్తగాను చాలా బాగుంటుందండి. డిఫరెంట్ దోశ అన్నమాట. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.